శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత జనులకు నిశ్శబ్దంగా ఎన్నో మాటలు ఎన్నో విషయాలు ప్రబోధం చేసినటువంటి తల్లి. కామాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఎదురుగుండా నిలబడి దర్శనం చేసినప్పుడు ఏకకాలంలో మనకి నలుగురు కామాక్షులు కనపడతారు. ఒకటి ఎదురుగుండా మనకి అంతరాలయంలో కనపడేటటువంటి కామాక్షి. అదే కామాక్షి పక్కన ఒంటికాలు మీద నిలబడి పరమశివుడి కోసం తపస్సు చేస్తున్నటువంటి తపోకామాక్షి. మనం ఎక్కడ నిలబడ్డామో ఆ ఎత్తుగా ఎదురుగుండా ఉండేటటువంటి అరుగు మీద కుడిపక్కకి తిరిగితే ఉత్సవ కామాక్షి. శుక్రవార మంటపంలోకి వస్తుంది ఆవిడే ఉత్సవ కామాక్షి. వెనక్కి తిరిగి చూస్తే దేవాలయ గోపురంలో కనపడేటటువంటి విమాన కామాక్షి. ఏకకాలంలో కామాక్షి పరదేవత 4 మూర్తులుగా దర్శనమిస్తుంది. అటువంటి తల్లి అక్కడ పరమశివుడి కోసమని చెప్పి విశేషమైనటువంటి తపస్సు చేసి వెలిసినటువంటి అమ్మవారు. మనకి కామాక్షి పరదేవతకి సంబంధించినటువంటి ఇతివృత్తం ఏకాంబరేశ్వరుడి దేవాలయం లోపలికి వెడుతుంటే ఆ లోపల అర్ధమంటపానికి వెళ్ళకముందే ఇంకా బయట 2 స్తంభాలు ఉంటాయి. ఆ 2 స్తంభాల మీద అసలు కాంచీపురానికి సంబంధించినటువంటి విశేషం చెక్కబడి ఉంటుంది. ఒకప్పుడు పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్నటువంటి సమయంలో అమ్మవారు లీలా వినోదంగా ఆయనతో ఏదో సంతోషంగా కాలం గడుపుతున్నటువంటి సమయాన్ని పురస్కరించుకుని ఆయన 2 కన్నులు మూసింది. ఆయన 2 కళ్ళు సూర్యచంద్రౌచ నేత్రే అని మనం వందే శంభుమమాపతిం స్వరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం అంటాం. ఆయన ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, అగ్నిహోత్రం 3వ కన్ను. ఆ కారణం చేత ఆవిడ 2 కన్నులు మూస్తే లోకమంతా చీకటి సంభవించింది. సూర్యచంద్రుల యొక్క గమనం లేకపోతే వచ్చేటటువంటి పెద్ద ప్రమాదం ఏమిటంటే ధర్మచక్రం ఆగిపోతుంది. ఏది లుప్తమైనా పర్వాలేదు కానీ ధర్మచక్రం ఆగకూడదు. అసలు యథార్థానికి భారతదేశానికి ఉన్న గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే ఆ ధర్మచక్రం తిరుగుతూ ఉండడం మీదే ఉంటుంది. ధర్మచక్రం ఎందుకు ఆగిపోతుంది అంటే
ఏ పని చేసినా కూడా ఆయా కాలముల యందు చెయ్యాలి తప్ప ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది చెయ్యకుండా వేరొక పని చెయ్యకూడదు. కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుదీరయేత్ అంటారు రామాయణంలో. చెయ్యడం గొప్ప కాదు, ఆ సమయానికి చేశాడా లేదా అన్నది ప్రధానం. ఆ సమయానికి చెయ్యలేదనుకోండి, సత్పురుషులకు కూడా ఆగ్రహం వస్తుంది. చెయ్యవలసిన పని సూర్యుని యొక్క గమనము మీద ఆధారపడి ఉంటుంది, చంద్రుడి యొక్క గమనము మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనకి ప్రాతకాలము ఆ సమయంలో ఇంకేమీ చేయడానికి వీల్లేదు, ఒక్క ఈశ్వరారాధనమే. సూర్యోదయం అయిపోయిన తరువాతి కాలం నుంచి సూర్యాస్తమయానికి ముందు వరకు అర్ధార్జనము, రాత్రి కామోపభోగము, ప్రదోషవేళ ఈశ్వరారాధనము విభాగం చేసింది శాస్త్రం. మళ్ళీ ప్రదోషమైతే దోషము అంటే చీకటి, ప్రదోషము అంటే చీకటి పడడానికి ముందున్న కాలము అసుర సంధ్య వేళ. ఆ కాలమునందు సంధ్యావందనము, ఇవి సూర్యచంద్రుల యొక్క గతుల మీద ఆధారపడతాయి. ఎప్పుడైతే సూర్యచంద్రులు ఇద్దరూ కదలిక లేకుండా ఆగిపోయారో, లోకమంతా చీకట్లు కమ్మేసిందో, కాలము తెలియలేదు కాబట్టి ఆయా కాలముల యందు జరగవలసినటువంటి కర్తవ్యములు నిలబడిపోతాయి. పైగా నిష్కారణంగా లోకులు ఖేదపడకూడదు. ఈశ్వరుడి యందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, అమ్మవారికి పాపం అమ్మవారికి పుణ్యం ఉంటాయా? ఉండవు. కానీ ఒక పని చేసినప్పుడు ఇతరులు బాధపడేటట్టుగా మనం చేసామనుకోండి, అది దోషమవుతుంది. అలా ఎప్పుడూ చేయకూడదు. లోకులందరూ బాధపడ్డారు సూర్యచంద్రులిద్దరి యొక్క ప్రకాశం లేక చీకటి కలిగితే. ఇవాళ పార్వతీదేవి కదా అని ఉపేక్షిస్తే రేపు లోకంలో మిగిలిన వాళ్ళు కూడా ఇతరులను బాధ పెట్టి మేము మాత్రం ఎందుకు ఉపేక్షింపబడకూడదు అంటారు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు భూలోకానికి వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ఆవిడ భూలోకానికి వచ్చి తపస్సు చేసింది. ఒక్కొక్క ఇతివృత్తం ఎందుకు వస్తుంది అంటే, కేవలం ఏదో కథాభాగం కింద వినమని కాదు, పాపమును పోగొట్టుకోవడానికి తపస్సు సాధనము. తపస్సు చేత పాపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, అధర్మలోపాన్ని పోగొట్టుకున్న వాళ్ళు లోకంలో ఉన్నారు. ధర్మాచరణము చెయ్యవలసింది ఖచ్చితంగా చెయ్యలేకపోయారనుకోండి, అప్పుడు తపస్సు చేసి తద్దోషాన్ని పోగొట్టుకుంటారు. ఋషులు కూడా నో పర్యాయాలు తపస్సు చేసి తమకు కలిగినటువంటి అధర్మ దోషాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ప్రాయశ్చిత్త కర్మ అని ఒకటి వచ్చింది లోకంలో. కానీ తన జీవితం మొత్తం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి అవసరం లేకుండా ధర్మాన్ని పాటించిన ఏకైక మహాపురుషుడు రామచంద్రమూర్తి. కాబట్టి లోకానికి ఆదర్శవంతంగా ఉండడానికి నువ్వు వెళ్ళి తపస్సు చేయమన్నారు. ఆ తల్లి ఎప్పటి నుంచో తనని కుమార్తెగా పొందాలని ప్రయత్నిస్తున్నాడు కాబట్టి తపస్సు చేసుకుంటున్నటువంటి కాత్యాయన మహర్షికి కుమార్తె అయి వచ్చింది ఉత్తర భారతంలో హిమాలయాల మీద. అందుకని కాత్యాయనుడి కూతురు కాబట్టి కాత్యాయని అని పేరు పొందింది. ఆ తల్లి యుక్త వయస్సును పొందిన తరువాత ఆమెకి వివాహం చేయవలసి వచ్చింది. అమ్మవారు ఎంతమందికైనా కూతురు అవుతుంది, కానీ ఆమె మాత్రం ఎప్పుడూ పరమేశ్వరునికే ఇల్లాలి. కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఆమెకు భర్తగా తేవడం ఆమెకే సాధ్యం తప్ప ఇతరులకు సాధ్యం కాదు. అందుకే కాత్యాయన మహర్షి కొన్ని వస్తువులు ఇచ్చి, అమ్మాయి ఇవి పట్టుకుని బయలుదేరు, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇవి మార్పు చెందుతాయో ఆ మార్పు చెందిన చోట తపస్సు చెయ్యి, పరమశివుడు నిన్ను మళ్ళీ స్వీకరించి భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుంటాడు అన్నాడు. బయలుదేరి తల్లి కాత్యాయని దక్షిణ దేశం వస్తుండగా కాంచీపురం చేరుకున్నప్పుడు ఆమెకిచ్చినటువంటి వస్తువులు మార్పు చెందే. మార్పు చెందితే, ఓ ఇదే ఈ పట్టణంలోనే నేను తపస్సు చెయ్యాలని అమ్మవారు అక్కడ తపస్సు ప్రారంభం చేసింది. పరమశివుడు ఆమెకి తన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎటువంటిదో, ఎంతటి మహాపతివ్రతయో లోకానికి చాటి చెప్పాలనుకున్నాడు. అంతేగాని ఆవిడ్ని పరీక్ష చేయడం కాదు అది. అందుకని ఆయన ఏం చేశాడంటే, తన యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగ పాయను ఒకదాన్ని విడిచిపెట్టాడు కాంచీపురానికి. విశేషమైన ప్రవాహంతో వచ్చేస్తోంది. ఆవిడ సైకత లింగం చేసింది, ఇసుకతో లింగం చేసి ఆరాధన చేస్తోంది. ఈ సైకత లింగం కొట్టుకుపోతుందేమో అని ఆవిడికి బెంగ. తను కొట్టుకుపోతానని బెంగ కాదు, సైకత లింగం ఎక్కడ వెళ్ళిపోతుందోనని ఆవిడ వెంటనే ధ్యానం చేసి దుర్గమ్మ ఆవిర్భవించేట్టుగా చేసి ప్రళయకాల బంధిని అంటారు. ఈ నీటినంతటినీ తాగేయమంది.
పరమశివుడు జటాజూటంలోంచి విడిచిపెట్టినటువంటి ప్రళయకాలంలో ప్రవహించవలసినటువంటి రూపంలో ప్రవహిస్తున్నటువంటి గంగా ప్రవాహాన్ని పుక్కిట పట్టి తాగేసింది ఆవిడ. అది ప్రళయకాల బంధిని గంగా అంటారు. చూశాడు శివుడు, ఓహో నేను గంగ విడిచిపెడితే ఈవిడేమో తనదే అయినటువంటి దుర్గాస్వరూపాన్ని సృజించి ఆ నీటిని అంతటినీ తాగేసింది. ఏం చేస్తుందో చూద్దామని అంతకన్నా ఉధృతమైనటువంటి ప్రవాహాన్ని విడిచిపెట్టాడు. నేను నిన్నను మీతో మనవి చేశాను కదా, నారాయణ నారాయణి. విష్ణువు ఎదురుగుండా కనపడ్డారు. కనపడి, అమ్మాయి ఇదంతా బావగారి లీల, నీకున్నటువంటి ప్రతిభక్తిని ఆవిష్కరింపచేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అమ్మా, నీకున్నటువంటి ప్రతిభక్తి లోకానికి తెలుస్తుంది, కాబట్టి ఏం బెంగ పెట్టుకోకు, ఆ ప్రవాహం నిన్నేం చేయదు అన్నారు. ఆ బ్రహ్మాండమైన ప్రవాహం కాంచీపురం మీదకు వస్తుంటే చూసి పార్వతీదేవి కంప కంప అంది. కంప కంప అంటే అమ్మ బాబోయ్ భయం భయం అని. అమ్మవారే భయాలు పోగొట్టగలిగిన ఆదిశక్తి, ఆవిడికి భయం ఏమిటి? కాదు, దేనికి భయం? సైకతలింగం వెళ్ళిపోతుందేమోనని ఆవిడికి భయం. ఆ శివలింగం పోవడానికి వీల్లేదు. ఆవిడేం చేసిందంటే, నా కళ్ళ ముందు శివలింగం వెళ్ళిపోవడానికి వీల్లేదు, శివలింగానికి నీరు తగిలే ముందు నేను కూడా వెళ్ళిపోవాలి కొట్టుకొని అని తన పతిభక్తిని చాటి చెప్పడానికి ఆ సైకతలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలించుకున్నప్పుడు కుచకంకణ ముద్రితం లింగమేకాంబ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆమె యొక్క కంకణముల ముద్రలు, కుచుముల యొక్క ముద్రలు ఆ శివలింగం మీద పడ్డాయి. వెంటనే పరమేశ్వరుడు చూసి ఆవిడ యొక్క ప్రతిభక్తికి మెచ్చుకొని ప్రవాహాన్ని ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి అమ్మవారిని తాను స్వీకరించాడు. అందుకే ఇప్పటికీ ఆ మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. ఆ కళ్యాణమూర్తుల్ని మీరు చూస్తే, ఎక్కడ ఇద్దరూ కళ్యాణం చేసుకుంటున్నారో అక్కడ మీరు వెనక్కి తిరిగి చూస్తే దేవాలయం గోడ మీద శ్రీ మహావిష్ణువు చూసి నవ్వుతూ ఉంటారు. చూసావా చెల్లి, నీ చెప్పింది నిజమైంది, బావగారు నీ యొక్క ప్రతిభక్తిని ప్రకటనం చేయడానికి ఇలా చేశారు తప్ప వేరొక కారణం కాదమ్మా అని వాళ్ళిద్దరూ కలిసి కళ్యాణమూర్తులుగా కూర్చున్న చోట సంతోషిస్తారు. ఏ రోజున పరమేశ్వరుడు అమ్మవారిని మళ్ళీ స్వీకరించాడో ఆ స్వీకరించిన రోజున కాంచీపురంలో ఇప్పటికీ అద్భుతమైన కళ్యాణం జరుగుతుంది. ఆ ఒక్క రోజున సుగంధ కుంతలాంబ అని ప్రత్యేకమైనటువంటి మూర్తి. అమ్మవారి యొక్క జట ఎవ్వరికీ కనపడదు, అమ్మవారి కబరీబంధం కనపడదు. ఎందుచేత అంటే అమ్మవారి కబరీబంధానికి ఉన్నటువంటి శక్తి అనన్య సామాన్యమైనటువంటి శక్తి. అసలు ఆ కబరీబంధం ధ్యానంలో ఎవరికైనా కనపడితే ఉత్తర క్షణంలో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనా బలం క్షయమైపోయి అజ్ఞానములు విచ్చుకుపోతాయి. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఎన్నో శ్లోకాలు చేశారు. అన్నిటికీ చివర ఏదో రకంగా ఫలశ్రుతి చెప్పారు. ఫలశ్రుతి తాను చెప్పలేను అని సూచన చేసినటువంటి శ్లోకం తాంబూల చరవణ శ్లోకం. రెండు, అసలు ఫలశ్రుతిని శ్లోకం చెప్పకుండా మొదటే చెప్పినటువంటి శ్లోకం అమ్మవారికి సంబంధించినటువంటి కబరీబంధ శ్లోకం. ఆ కబరీబంధ శ్లోకంలో ఆయన ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమఘన వాటీ విటపినాం అంటారు. ధునోతుధ్వాంతం అంటూ మొదలుపెట్టారు. అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక. దేని చేత? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. అమ్మవారి యొక్క కబరీబంధం ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఎందుకని అంటే అమ్మవారి కబరీబంధం కనపడదు. అది కనపడితే చాలా గొప్ప, కానీ ఎవ్వరికీ కనపడదు. ఎందుకు కనపడదు అంటే కబరీబంధం ఎక్కడుంటుంది? వెనక్కి ఉంటుంది. కబరీబంధం అంటే జుత్తుముడి. జుత్తుముడి వెనక్కి వేసుకుంటారు ఆడవాళ్ళు, వేసుకుని అందులో పువ్వులు పెట్టుకుంటారు. కరచరణాదులతో కూడినటువంటి మూర్తికి వెనక్కి వెళ్ళి దర్శనం చేయకూడదు. దేవాలయంలో అమ్మవారి మూర్తి ఉందనుకోండి, ఓ పక్కకి నిలబడి నమస్కారం చేస్తాం, అంతేకాని లోపలికి వెళ్ళి వెనక్కి చూడకూడదుగా. ఎక్కడైనా సరే కరచరణాదులతో కూడిన ఏ మూర్తికి కూడా వెనక్కి వెళ్ళి దర్శనం చేయరు అర్చకులు వినా, అలంకారం చేస్తారు కాబట్టి. కానీ ఒక్క శివలింగానికి మాత్రం అన్ని వైపులా పూజ చేస్తారు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖములతో ఉంటాడు.
5 ముఖాలతో ఉన్నటువంటి పరమశివ స్వరూపం పరమాద్భుతమైనటువంటి స్వరూపం. అసలు అలాంటి శివలింగం ఏ ఊళ్ళోనైనా ఉంటే వాళ్ళు ఏది కావాలంటే అది పొందొచ్చు అటువైపుకి అభిషేకం చేసి. ఎందుకంటే 5 ముఖాలతో ఉన్నటువంటి శివలింగం ఒక్క కాఠ్మండూలో ఉంది, యజమానలింగం. మళ్ళీ నేను ఇంతకాలానికి చూసింది ఈ సాలూరు పట్టణంలో పంచముఖలింగం ఉంది. 4 ముఖములు కాఠ్మండూలో ఎలా ఉంటాయో అలాగే శివలింగానికి 4 వైపులా 4 ముఖాలు ఉన్నాయి. అలా ఉంటే వచ్చేటటువంటి అదృష్టం ఏంటంటే ఏదైనా ఐశ్వర్య సంబంధమైనటువంటి సమస్య వచ్చిందనుకోండి, వెంటనే ఉత్తరానికి చూస్తున్నటువంటి ముఖం దగ్గరికి వెళ్ళి అభిషేకం చెయ్యొచ్చు. మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగ పురాణం. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోపెట్టుకుని ప్రసన్నమూర్తి అయి కూర్చున్నటువంటి పరమశివుని యొక్క రూపమునకు వామదేవమూర్తి అని పేరు. ఆ వామదేవుడు ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఆ ముఖం ఉత్తరాభిముఖంగా చూస్తున్నటువంటి ముఖం దగ్గరికి వెళ్ళి అభిషేకం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో మీకు ఐశ్వర్య సంబంధమైన సమస్య విడిపోతుంది. అలాగే దక్షిణాభిముఖంగా ఉండేటటువంటి ముఖం అఘోరమూర్తి. ఎవరికైనా రాకూడనటువంటి కాలంలో తీవ్రమైన అనారోగ్యం వస్తే అఘోర ముఖానికి అభిషేకం చెయ్యొచ్చు. దానికి మళ్ళీ ఆ ప్రత్యేకంగా శైవాగమంలో ఎలా అభిషేకం చెయ్యాలి, ఏ తీర్థం పుచ్చుకోవాలి, ఏ పదార్థం వాడాలి కూడా ఉన్నాయి. శివస్వరూపానికి అభిషేకం అంటే ఎంత గొప్పదంటే కొంతకాలం ఆయుర్దాయం ఇచ్చేస్తాడు. ఉదాహరణకి ఎవరింట్లోనో పెళ్ళుందనుకోండి, తీరా రేపు పెళ్ళనగా ఇవాళ ఎవరో మృత్యుముఖంలోకి వెళ్ళిపోయారనుకోండి, ఇప్పుడు ఆయన కానీ శరీరం వదిలేస్తే పెళ్ళి అయిపోతుంది. అటువంటప్పుడు పెళ్ళి అయిపోయే వరకు ఒక 24 గంటలు ఆయన్ని ఆయుర్దాయంతో ఉంచమని ప్రత్యేకమైన పదార్థంతో శివలింగానికి అభిషేకం చేసి తీర్థం తెచ్చి పెదవులకు రాస్తే ఊపిరి తీస్తూ ఉంటాడు అని శైవాగమం హామీ ఇచ్చే. అంత గొప్పది శివలింగం. శివలింగానికి అభిషేకం తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంత గొప్పదైనటువంటి శివలింగం ఎక్కడ ఉన్నా కూడా ప్రశస్తమై అందరినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి స్వరూపమై ఉంటుంది. అది ఎంత చల్లగా ఉంటే ఊరంత చల్లగా ఉంటుంది. అందుకు ధారాపాత్ర పెట్టి పడుతూ ఉంటుంది. పైన చంద్రబింబం ఉండి సుధా సారము అమృతము పడి ఆ లింగము చల్లపడుతున్నట్టు అప్పుడు ఆ ఊరంతా చల్లగా ఉంటుంది. అంత ప్రఖ్యాతి కలిగినటువంటిది. తల్లి కామాక్షి పరదేవత ఎక్కడైతే పరమశివుణ్ణి చేరుకుందో అక్కడ ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు చూసి తన సంతోషాన్ని ప్రకటనం చేస్తారు. మీరు ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళినప్పుడు ఏకాంబరీశ్వరుడు ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి మూర్తి ఉంటారు. అక్కడ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా కూర్చుని ఉంటారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి. అక్కడ అయ్యవారు ఇలా కూర్చుంటే అమ్మవారు అయ్యవారి కేసి తిరిగి కూర్చుంటే సుబ్రహ్మణ్యుడు ఆవిడ ఒళ్ళో కూర్చుని ఉంటాడు. పైన శ్రీ మహావిష్ణువు నవ్వుతూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే ఒక్క కాంచీపురంలో మాత్రం ఒక మినహాయింపు ఎక్కడా ఉండదు. నటరాజస్వామి ఉంటేనే పతంజలి వ్యాఘ్రపాదుడు ఉంటారు. నటరాజుగా శివుడు నిలబడకపోతే పతంజలి వ్యాఘ్రపాదుడు ఉండరు. శివలింగంగా కానీ శివమూర్తిగా కానీ సాకారమూర్తిగా కానీ ఉన్నాడనుకోండి, అక్కడ పతంజలి వ్యాఘ్రపాదుడు ఉండరు. పతంజలి అంటే కిందంతా పాము శరీరం ఉంటుంది, పైన మనిషి ముఖం ఉంటుంది. వ్యాఘ్రపాదుడు అంటే కిందంతా పెద్ద పులి శరీరం ఉంటుంది, పైన మనుష్యుని యొక్క ముఖం ఉంటుంది. వాళ్ళిద్దరిని పతంజలి వ్యాఘ్రపాదుడు అంటారు. లోకంలో అత్యంత క్రౌర్యము కలిగినటువంటి ప్రాణులు పాము పెద్ద పులి. ఇవి రెండూ కూడా పరమశివుడు నాట్యం చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా చూస్తారు. అంటే వాళ్ళకి కూడా మనోరంజకత్వం కలుగుతుంది. అటువంటి నటరాజస్వామి దగ్గర మాత్రమే ఉండేటటువంటి పతంజలి వ్యాఘ్రపాదుడు కాంచీపురంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కళ్యాణమూర్తులుగా ఎక్కడ కూర్చుంటారో అక్కడ ఉంటారు. మీకు కనపడదని కిందకి బట్ట వేలాడుతూ ఉంటుంది. మీరు అర్చకుల్ని అడిగితే, అయ్యా ఒక్కొక్కసారి ఆ బట్ట కాస్త పక్కకి తీస్తే మేము పతంజలి వ్యాఘ్రపాదుడిని చూస్తామండి అని అడిగితే ఆ బట్ట పక్కకి తీస్తారు. తీస్తే కనపడతారు వాళ్ళిద్దరు. ఆ పతంజలి వ్యాఘ్రపాద చరిత్ర సామాన్యమైన చరిత్ర కాదు. దానివల్లే చిదంబరం క్షేత్రం వచ్చింది, శంకరాచార్యుల వారి అవతారం వచ్చింది. అంత గొప్ప స్వరూపాలు అవి. అటువంటి తల్లి ఒక్క కాంచీపురంలో మాత్రం సుగంధ కుంతలాంబగా ఉంటుంది. మీకు ఇంకెక్కడా లేదు ఆ రూపం.
సుగంధ కుంతలాంబ అన్న మాటకు అర్థం ఏంటంటే సహజముగా పరిమళము కలిగినటువంటి జుత్తు కలిగినది అని. ఆవిడ జుట్టుకి సహజ పరిమళం ఉంటుంది. లోకంలో రెండు వస్తువులు తమంత తాముగా అమంగళప్రదములు, ఆ వస్తువులు రాకూడదు. ఒకటి వెంట్రుక, రెండు గోరు. యథార్థంగా చెప్పాలి అంటే పరిశేచనం చేసేసాడు అనుకోండి బ్రాహ్మణుడు, ఇంకా పప్పు అన్నం కూడా తినలేదు, తినకముందు వెంట్రుక వచ్చింది అనుకోండి, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి, ఇక భోజనం చేయకూడదు ఆ విస్తట్లో. వెంట్రుక అంత హేయమైనటువంటిది, దాన్ని అంగీకరించరు. పూజా సంభారముల యందు పడి చేతికి తగిలితే వెంటనే మళ్ళీ స్నానం చేసి వచ్చి పూజ చేయాలి. అలాగే గోరు, గోరు కూడా పరమ అమంగళప్రదమైన వస్తువు. అందుకే నఖఖండనము ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. దానికి మళ్ళీ సుముహూర్తం, ఓ మంచి రోజు ఉంటాయి. అందుకే ఇప్పటికే కొన్ని కొన్ని వర్ణముల వారికి పెండ్లి కుమారుణ్ణి చేసినప్పుడు నఖఖండనం అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తారు. గోళ్ళు తీసే సంబరం అని గోళ్ళు తీస్తారు. కాబట్టి ఆ వెంట్రుక గోరు అంత హేయమైనవి. అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ తల వెంట్రుకలు అంత గొప్పవి. ఎందుచేత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. అది అందరికీ అన్ని వేళలా ఉన్నట్లుగా భగవంతుని యందు అన్వయం కాదు. పసిపిల్లల విషయంలో దేవేంద్రుడు వరం ఒకటి ఇచ్చాడు. పసిపిల్లలు బొటన వేలు నోట్లో పెట్టుకుని చీక్కుంటారు. ఎందుకు చీక్కుంటారంటే ఆ రఘువంశంలో మాంధాత పుట్టినప్పుడు ఆయనకి తల్లి లేదు, ఆయన తండ్రి శరీరాన్ని మధిస్తే పుట్టాడు. ఎలా ఈ పిల్లవాడు బతకడం అంటే, మాం దా నేను ఇస్తానన్నాడు ఇంద్రుడు. ఈ బొటనవేలులోంచి అమృతస్రావం చేశాడు. ఆ పిల్లవాడు బొటనవేలు చీకి బతికాడు. అప్పుడు అందరు అన్నారు, మాంధాతకైతే వరం ఇచ్చావు, మా బిడ్డల విషయంలో అన్నాడు. అందరి పిల్లలు కూడా చిన్నతనంలో బొటనవేలు చీకుతారు, అప్పుడు అమృతస్రావం అవుతుంది, వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుందని వరం ఇచ్చాడు. అందుకే మనం నేర్పినా నేర్పకపోయినా పిల్లలందరూ బొటనవేలు చీకుతూ ఉంటారు. అందరూ చేతి బొటనవేలు చీకితే వటపత్రశాయి అయినటువంటి కృష్ణ పరమాత్మ మాత్రం కాలి బొటనవేలు చీకుతూ ఉంటాడు. అదేమిటి, అందరూ చేతి బొటనవేలు కదా చీకుతారు, మీరు కాలి బొటనవేలేమిటి అంటే, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటాడు లీలాశుకుడు శ్రీకృష్ణ కర్ణామృతంలో. కాలి బొటనవేలు నోట్లో పెట్టుకుని చీకుతాడు. ఎందుకు అంటే, మీకంటే చేతి బొటనవేలులోంచి అమృతం పడాలని ఇంద్రుడు వరం ఇచ్చాడు. నేను అమృత వపుహు, శరీరం అంతా అమృతమే. విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేదు అమృత వపుహు అని. ఒళ్ళంతా అమృతమైన వాడికి కాలివేలు పెట్టుకుంటే ఏమిటి, చేతి వేలు పెట్టుకుంటే ఏమిటి, అందుకు నేను కాలివేలు పెట్టుకున్నాను అన్నాడు ఆయన. ఒక్కొక్క దేవతాస్వరూపంలో ఒక్కొక్క విచిత్రం ఉంటుంది, దాని చేత ఆ మూర్తి వైభవం ప్రకాశిస్తుంది. అలా అన్ని చోట్ల వెంట్రుక దూష్యమైతే అమ్మవారి తలకట్టు మాత్రం చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో పరమ చీకాకు కల్పించగలిగినటువంటి ప్రాణులు ఎక్కడ పుడతాయి అంటే తలలో పుట్టే చెమటలోంచే పుడతాయి. తలలో పుట్టేటటువంటి చెమట పరమ దుర్గంధ భూయిష్టమై ఉంటుంది. అందుకే తల్లి పిల్లలకి జడేసేటప్పుడు, కంపు జడైలేకపోతున్నాను, రేపు శుక్రవారం రాని నీకు తలస్నానం చేయిస్తానంటుంది. ఆ జటలో పుట్టినటువంటి చెమటలోంచి పేలు పుడతాయి. అందుకే స్వేదజములు అని సృష్టిలో చెమటలోంచి పుట్టేటటువంటి ప్రాణులు ఒక వర్గీకరణ. కానీ అమ్మవారి జుత్తు ఎప్పుడూ సహజమైనటువంటి సుగంధము, దివ్య పరిమళంతో ఉంటుంది ఆవిడ జుత్తు. అందుకే ధునోతు ధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. మనం ఆవిడ కబరీబంధాన్ని ఎలా చూస్తాం? మనం చూడలేము ఆవిడ జుత్తుముడిని. మనం చూడలేని జుత్తుముడిని మనం చూడ్డానికి వీలుగా ధ్యానంలో ఎలా చూడాలో శంకరాచార్యులు వారు చెప్తున్నారు. మొట్టమొదటి తప్పు ఎక్కడ చేస్తామంటే, మనం అమ్మవారి కబరీబంధం చూడరా అన్నాను అనుకోండి, వెంటనే ఏ ప్రశ్న ఇస్తారంటే, ఆవిడ జుత్తు తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా అంటారు. నల్లగా ఉంటుంది అని నేను అన్నాను అనుకోండి, ఆవిడ చాలా పెద్దది కదండి, ఎప్పుడో కదా అమ్మవారు ఉంది, ఇప్పటికీ నల్లగా ఎలా ఉంటుంది అంటారు. కాలమునకు లొంగిపోయిన వాళ్ళైతే జుత్తు తెల్లబడిపోతుంది. కాలమును లొంగ తీసుకోగలిగిన తల్లికి జుత్తు ఎందుకు నల్లబడుతుంది? అప్పుడు ఆవిడ కాలమునకు లొంగిపోలా, ఆవిడ జుత్తు కూడా నల్లబడిపోతే. కాబట్టి ఆమెకి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా కర్ణాభరణములుగా ఉంటారు. తపనోడు ఉపమండల అని లలితా సహస్రంలో నామని చెప్పట్లా. కాబట్టి ఆవిడ కాలమునకు వశపడదు కాబట్టి నల్లటి జుత్తు. ఎంత నల్లగా ఉంటుందో ఆవిడ జుత్తు అని అడిగారు.
నస్తులిత దళితేందీవరవనం. నల్లటి కలవపూల తండము ఒకటి వెళ్ళి ఒడ్డున నిలబడి చూసామనుకోండి, కంటికి చల్లగా ఉంటుంది. అంత దూరం నల్ల కలువలు పూసినటువంటి కోనేట్లో విరగబూసినటువంటి నల్ల కలువల తండాన్ని చూస్తే ఎలా ఉంటుందో, ఆవిడ యొక్క జుట్టు నల్ల కలువల యొక్క తండములా ఉంటుంది. దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణ చికుర నికురంబం తవ శివే. శివే అన్నారు శంకరులు. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టి పిలవరు సౌందర్యలహరిలో. శివే అంటే మంగళప్రదురాలా, నీ కబరీబంధాన్ని చూసినంత మాత్రం చేత మంగళాలు కలుగుతాయి. ఎలా ఉంటుందిట, ఘన, ఏదో జుట్టు పల్చగా ఉండి ఏ సంపంగి పూలో ఇస్తే అవి నాజల్లో ఎక్కడ పెట్టుకుంటాను, కనకాంబరాలు ఉంటే ఈ అనేటట్టుగా ఉండదు. ఆవిడ జుత్తుముడి పెద్ద జుత్తుముడి ఉంటుంది. ఎంత జుత్తుముడి ఉంటుంది అన్నారు. అంటే పోతన గారు భాగవతంలో చెప్పారు, పొద్దున్న ఎక్కడైతే సభలో నేను చెప్పాను కదా, లక్ష్మీదేవి నడిచి వెళ్ళిపోతుంటే గజేంద్ర మోక్షణ సన్నివేశంలో వర్ణిస్తారు. తాటంకాచలనమ్ముతో నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో శీర్ణలలాట లేపనముతో నధృడ చెంచత్కాంచితో మనోహర కరాలగ్నోత్తరీయంబుతోన్నని. ఆవిడ వెడుతున్నప్పుడు చెవి తాటంకములిలా ఊగిపోయి, ఆవిడ నడుస్తూ ఉంటే శ్రీ మహావిష్ణువు వెనకాతల మరి పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఏనుగుని రక్షించాలని. ఆవిడ చేతులు ఇలా అడ్డు పెట్టుకుని నడుస్తోంది. ఆ నడుస్తూ ఉండడంలో భుజాలు ఇలా ఇలా ఊగుతున్నాయి. ఇలా ఊగితే ఈ భుజం ఇలా లేస్తే వెనకనున్న కబరీబంధం ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట. ఇలా ఊగితే ఈ భుజానికి తగిలి ఇలా లేచిందిట. అంటే ఆవిడ కబరీబంధం ఎంత ఉంటుంది, భుజాల మీదకు వస్తుంది. అంత పెద్ద జుత్తు ఆవిడది. అంత పెద్ద జుత్తుతో ఉన్నటువంటి కబరీబంధం పల్సగా ఉండదు. అలాగని ఏదో ఎప్పుడూ సరిగ్గా దువ్వుకోకుండా, దానికి తగినటువంటి సంస్కారం లేకుండా తిత్తులు చిక్కులు పడిపోయిన జుత్తు అంటూ ఉంటారు చూశారు, అలా ఉండదు. ఘన మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్నిగ్ధ, స్నిగ్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే, సంస్కృతంలో మీకు బాగా అర్థం అయ్యేట్టు చెప్పాలంటే ఓ ఇంగ్లీష్ మాట మాట్లాడితే పట్టుకుంటారు, బీయింగ్ స్టిక్కీ అని. ఒకదాంతో ఒకటి కలిసి ఉండడం తప్ప పాయలు పాయలుగా విడిపోయి ఏదో తిత్తులు తిత్తులుగా జటలు కట్టేసి ఉండదు. స్నిగ్ధ సలక్షణం, చక్కగా దువ్వుకుని ఉంటుంది. సలక్షణం చికుర నికురంబం తవ శివే. ఎందుకనంటే ఆడవారు పాపట తీసి తీరాలి, మగవాడు పాపట తీయాలది నియమం లేదు. ఆడది పాపట ఎందుకు తీయాలి అంటే, ఆడదాని పాపట ఆమె సంతానవతి అని గుర్తు, ఆమె సౌభాగ్యవతి అని గుర్తు. పాపట తీసిందనుకోండి, పాపిడి అంటారు, పాపికొండలు పాపికొండలు అంటారు. పాపికొండలు కవు, మన కర్మ అన్ని పదాలు అలా అయిపోయాయి. అవి పాపికొండలు కవు, పాపట కొండలు. గోదావరి నది వెళ్ళిపోతుంటే మధ్యలో కొండడ్డొస్తే ఆడవారి జుత్తుకి పాపట తీసినట్టు విడింది కాబట్టి గోదావరి పాపట కొండలు అని పేరు. పాపిడి కొండలు, అది పాపికొండలు అయింది ఆఖరికి. ఆ పాపట తీస్తే ఎందుకు తీస్తారంటే, పాపట ఎక్కడ మొదలు పెడతారో అక్కడ బొట్టు పెట్టుకుంటారు. ఆ పాపట తీసిన చోట బొట్టు ప్రధానం, అది ఎప్పుడూ మరుగున పడకూడదు. ఇక్కడ బొట్టు మరుగున పడుతుంది. ఏ స్నానం చేసినప్పుడో పడుకున్నప్పుడో చెమట పట్టినప్పుడో మరుగున పడచ్చు. ఇక్కడ బొట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేకుండా ఉండకూడదు. అదే లక్ష్మీస్థానం భర్తకి. ఇక్కడ అలంకారం లేకుండా, పాపట లేకుండా ఆడది ఉందనుకోండి, అది వాళ్ళ ఆయన దరిద్రం అని గుర్తు. కాబట్టి పాపట ఆడదానికి అత్యంత ప్రధానం. అది కూడా సామాన్యం కాదు. ఆ పాపట ఎవరు తీయాలి అంటే భర్త తీస్తాడు. ఎప్పుడు తీస్తాడు అంటే, ఆమె గర్భిణీ స్త్రీ అయి ఉన్నప్పుడు ఆమెకి సూడిదలు ఇస్తారు. సూడిద అంటే కానుక అని. సీమంతం చేశారంటారు. సీమంతం కాదు, దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే, సీమ అంటే హద్దు. పాపట తీసినప్పుడు దువ్వెన ఇక్కడ వరకే వెళ్ళాలి, ఇక దాటి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. అది ఒక్క ప్రాణములు ఉద్గతమైపోయేటప్పుడు మాత్రమే తట్టి దాన్ని తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే ఇక మళ్ళీ రాడని గుర్తు. అందుకే మహాత్ములు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు బ్రహ్మరంధ్రం బద్దలైపోతుంది, అందులోంచి వెళ్ళిపోతారు జ్యోతిస్వరూపంతో. భీష్మాచార్యుల వారు
శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు అష్టమి తిథి నాడు బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో వెనక్కి లాగాడు ప్రాణాలు కృష్ణుడి వంక చూస్తూ. ఎంత తీవ్రమైన యోగంలో లాగాడంటే ఆయన లాగుతున్నప్పుడు ఆయన ఎముకలన్నీ కరిగిపోయాయి, ఇక ఎముకలు లేవు శరీరంలో. అందుకే భీష్మ ఏకాదశికి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే అసలు శరీరం విడిచిపెట్టింది భీష్మాష్టమి. ఏకాదశికి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందంటే అస్థి సంచయనంలో అంత జాగ్రత్తగా వెతికి ఎముకలు తీశారు. వెనక్కి లాగి ఈ పైకి తీసుకెళ్లి కుంభించి ఇక్కడి నుంచి బ్రహ్మరంధ్రాన్ని బదలగొట్టి బయటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే ఇక రాడని గుర్తు, ఆయనకి పునర్జన్మ లేదు అని గుర్తు. వివేకానందుడైతే పంచాంగం తెప్పించి ఎర్రసిరాతో గీత గీశాడు, ఈ ముహూర్తంలో నేను వెళ్ళిపోతానని. శిష్యులు ఎందుకు గీత గీశారని అడిగారు. తెలుస్తుందిలే అన్నాడు. ఖచ్చితంగా సమయం అయ్యేటప్పటికీ యోగ విద్య చేత ప్రాణములను పైకి కుంభకం చేస్తారు. చేసి ఆ యోగ విద్య చేత ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ పైకెళ్ళి బ్రహ్మరంధ్రాన్ని బదలగొట్టుకుని పైకి వెళ్ళిపోతారు. అందుకే మాడు మీద కొట్టకండ్రా, మాడు మీద కొట్టకండ్రా అంటారు. కారణం ఏమిటంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఆ పాపట తీసినప్పుడు భర్త సీమాంతము, సీమ అంటే హద్దు అని, ఎక్కడికి హద్దు ఇక్కడికి హద్దు, ఇది దాటి తీయడానికి వీల్లేదు. అక్కడ వరకు పాపట తీస్తాడు. ఎప్పుడు? ఆమె కడుపుతో ఉండి 5వ నెల వచ్చినప్పుడు. అది కూడా భర్త పాపట తీస్తే దువ్వెనతో తీయకూడదు, అడవి పంది ముళ్ళుతో తీయాలి. మనం చేస్తున్నటువంటి సీమంతాలు ఎంత అర్ధరహితాలో మీకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అసలు సీమంతం అంటే వాళ్ళు 7 రకాలు వీళ్ళు 5 రకాలు, స్వీట్లు, ఆనవాయితీలు, ఆచారాలు, దిక్కుమాలిన తిళ్ళు కాదు. భర్త అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి పాపట తీస్తాడు. ఇక్కడి వరకు తీసే ముందు గణపతి హోమం చేస్తారు. చేసి జుట్టుని 2 వైపులకి దువ్వి ముడివేసి పువ్వులు అలంకారం చేస్తాడు. అప్పుడు సూడిద కానుక. సూడిద ఎవరివ్వాలి? మామగారు ఇస్తాడు. నా కోడలు కడుపుతో ఉందనుకోండి, మొదటి కానుక ఎవరివ్వాలంటే నేను ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎవరి కడుపునో పుట్టి పెరిగావు, అక్కడ ఎంత అల్లారు ముద్దుగా పెరిగావు, ఇంటి పేరు వదిలేశావు, వంశం వదిలేశావు, మీ వాళ్ళను వదిలేశావు, నా కొడుకు చేయి పట్టుకుని నా ఇంటి కోడలిగా వచ్చావు. అమ్మా నా వంశాంకురాన్ని ఇస్తున్నావు, నా మనవన్నో నా మనవరాల్లో చూసుకుని నేను తాతనవుతాను. ఇప్పుడు నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చావు, ఈ సమయంలో నీకు కానుకిస్తున్నానమ్మా అని మామగారు పరమ సంతోషంతో ఇస్తాడు. మామగారిచ్చిన కానుక చూసుకుని కోడలు మురిసిపోతుంది. అది తేజస్సుకి కారణమవుతుంది కడుపులో బిడ్డకి. కాబట్టి సీమంత ఉన్నయనము అంటే జుత్తును అక్కడ వరకు పాపట తీసి ఎత్తి కట్టుట అని గుర్తు దానికి. అంతేగాని సీమంతము కానే కాదు అసలు దాని పేరు, సీమంతోన్నయనము. కాబట్టి ఇంతకీ మళ్ళీ వెనక్కి రండి. ఘన స్నిగ్ధ శ్లేక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మవారి జుత్తు అంత ఒత్తుగా నొక్కు నొక్కులుగా అంత గొప్పగా ఉంటుందంటే ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత వర్ణన చేయడం? ఎవరైనా ఒక్కసారి కానీ అలా దర్శనం చేస్తే ధునోతుద్భాంతం, కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న అజ్ఞానం విచ్చుకుపోతుంది, జ్ఞానము కలుగుతుంది. ఆవిడ కబరీబంధ దర్శనం అంత గొప్పది. అది ఎంత గొప్పదంటున్నారంటే శంకరాచార్యుల వారు, చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధనమాటి విటపినాం. స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాతము, మందారము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము వంటి వృక్షముల యొక్క పువ్వులు మేము సిగలో పెట్టుకోవాలని దేవతాకాంతలు ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. ఎందుకంటే వాటి వాసన అలా ఉంటుంది. ఆ పువ్వులు అనుకుంటాయిట, ఎప్పుడైనా అమ్మవారు సిగలో పెట్టుకుంటే బాగుండు, అమ్మవారి వెంట్రుకలకు ఉన్న సహజమైన సువాసన మేము చూస్తామని కోరుకుంటాయిట. అంత గొప్ప కబరీబంధం ఆ తల్లిది. అందుకని యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం అంటారు. అటువంటి కబరీబంధం మీకు దేశం మొత్తం మీద ఎక్కడా అమ్మవారిది కనపడదు. ఒక్క కాంచీపురంలో మాత్రం సుగంధ కుంతలాంబ అని ఉంటుంది. అవతల వైపు దేవాలయం దగ్గర మొదలుపెట్టి మధ్యలో ఏకాంబరేశ్వరుడు ఉంటాడు. ఏకాంబరేశ్వరుణ్ణి దాటిపోయిన తర్వాత వేరే దేవాలయం ఉంటుంది, అందులో ఉంటుంది అద్దాల మంటపం దగ్గర సుగంధ కుంతలాంబ. ఆవిడ్ని ఏ రోజున పార్వతీదేవిని పరమేశ్వరుడు స్వీకరించాడో ఆ స్వీకరించిన రోజునే కళ్యాణోత్సవం చేస్తారు. ఆ కళ్యాణోత్సవం చేసిన రోజున సుగంధ కుంతలాంబని బయటికి తీసుకొస్తారు.